దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా బాగున్నారా? దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం. మరొక రోజును కలిగి ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం క్షేమమును ఆరోగ్యమును కలిగి ఉన్నాం. మరి ఈ దినం కూడా దేవుని యొక్క మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనములో చూస్తే, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చారు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవునికి మహిమ కలుగును. ఎంత అద్భుతమైన వాగ్దానం! దేవుడు విమోచించువారుగా ఉన్నారు. దేవుడు విడిపించువారుగా ఉన్నారు. దేవుడు విడుదలనిచ్చేవారుగా ఉన్నారు. కష్టంలో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? వేదనలో ఉన్నావా? వ్యాధి బాధల్లో ఉన్నావా? దేవుడు తప్పకుండా విడిపిస్తారు. దేవుడు గొప్పవారు. దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని వైపు చూడు. దేవుని మీద ఆధారపడు. దేవుడు ఒక అద్భుతం చేయబోతా ఉందండి. ఆయన విమోచించిన వారు అంతకుముందు అయితే వారికి దుఃఖం ఉంటుంది, వారికి నిట్టూర్పు ఉంటుంది, వారికి వేదన ఉంటుంది. అయితే ఆయన విడిపించిన వారు మరి నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఎంత అద్భుతమైన మాట! దేవుడు మాట తప్పని వారుగా ఉన్నారు. అనేకులు దుఃఖము, అనేకులు నిట్టూర్పు తొలగించిన దేవుడు నీకును సహాయం చేస్తారు. నీ యొక్క పరిస్థితిని కూడా ఆయన మారుస్తారు. నీ స్థితిగతులను కూడా ఆయన మారుస్తారు. నీ మీద ఆయన యొక్క దయ, ఆయన యొక్క కనికరం ఉండబట్టి మాట నీవు వినగలుగుతున్నావు. దేవుడి వాగ్దానం నీ వినికిల్లో భద్రపరిచి ఆశీర్వదించున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రేమగల ఉన్నతమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయా ప్రియ ప్రజలను దర్శించండి. మీ అద్భుతమైన శక్తివంతమైన మీ మాట మీ ప్రజలు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఏ వేదన అయితే, ఏ యొక్క బాధ అయితే, ఏ యొక్క బలహీనత అయితే, ఏ యొక్క శోధన అయితే ఎదురవుతా ఉన్నదో ప్రభా, విడిపించగలిగిన గొప్ప దేవుడు. మీ ప్రజలు మీ వైపు చూడటానికి కృప చూపండి. మిమ్మల్ని హత్తుకొని జీవించడానికి కృప చూపండి. సహాయం చేసి మహిమ మీరు పొందుతామని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.